మూడో రీజన్ చెప్తాను, ఎప్పుడైతే రిజర్వ్ కరెన్సీ అవ్వాలనుకుంటే మనం ఓపెన్ అప్ ఎకానమీ అవ్వాలి. మన కంట్రీలో ఎవరన్నా ల్యాండ్ కొనుక్కోవచ్చు, ఎవరన్నా ల్యాండ్ అమ్మవచ్చు. మన కంట్రీలో ఎప్పుడు ఎవడన్నా రావచ్చు, ఎవడన్నా పోవచ్చు. ఏ కంపెనీ అయినా పబ్లిక్గా షేర్లు కొనుక్కోవచ్చు. టుడే యూ కెన్ బై ద షేర్స్ ఆఫ్ యుఎస్ కంపెనీస్, గూగుల్ ఆర్ మెటా వాట్ ఎవర్, సిట్టింగ్ ఇన్ హైదరాబాద్. చైనాలో మీరు కొనలేరు ఆ కంపెనీస్, క్లోజ్ అయిపోయింది అక్కడే. అది క్లోజ్డ్ ఎకానమీ. సో ఎప్పుడైతే కరెన్సీ ఫుల్లీ కన్వర్టబుల్ కాదో ఆ కరెన్సీ డిమాండ్ ఉండదు, ఖచ్చితంగా డిమాండ్ ఉండదు. దాన్ని ఎవరు హోల్డ్ చేయరు. ఎందుకంటే వాడు ఎప్పుడైనా రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తాడో, ఎప్పుడు అమ్ముకోవడానికి లేదు. వాడు నా కరెన్సీ ఇప్పుడు లిమిట్లు పెడతారు, కన్వర్షన్ లిమిట్స్ అవన్నీ. ఇండియా కూడా పార్ట్లీ కన్వర్టబుల్. ఇప్పుడు మీరు 100 కోట్లతో ఫారెన్ పోతాంటే ఒప్పుకోరు. ఇండియాలో మీకు అసెట్ ఉంది, ల్యాండ్ ఉంది, 100 కోట్ల రూపీస్కి అమ్మి నాకు డాలర్లు ఇవ్వండి నేను అమెరికా వెళ్ళిపోతాంటే ఒప్పుకోరు. అట్లా కుదరదు. యూఎస్లో కుదురుతుంది, చైనాలో కుదరదు. సో అట్లా కన్వర్షన్స్కే కండిషన్స్ ఉండే కరెన్సీస్ సెంట్రల్గా గ్లోబల్ కరెన్సీ అవ్వలేవు. సో ఈ 3 రీజన్స్ వల్ల చైనా అనేది ఈ 3 అంత ఈజీగా వదిలించుకోలేరు. ఓకే, అదే ఒక రోజులో అయ్యేది కాదు. సో అందువల్ల చైనీస్ పెట్రో యువాన్ అన్నారు కదా, అది అవ్వడం అంత ఈజీ కాదు.